ఊకుంటామా? ఇవాళ ఒక్కసారి మీరు ఇది అంతా లైవ్గా చూడండి. ఇవాళ దీంతో పాటు ఇవాళ డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారు గెలిచింది కేసీఆర్ గారి బొమ్మ మీద, కేసీఆర్ గారి బలంతోని. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచిండు ఆ ఎమ్మెల్యే పదవి. తప్పితే ఆయనేమో పెద్ద హీరో ఏం కాదు. బరాబర్ అడుగుతాం, ఇది చెప్పింది రేవంత్ రెడ్డి గారు కదా అని నేను అడుగుతా ఉన్నాను. దాని తర్వాత ఇక ఏం చేస్తాడు మళ్ళా మనోడు? ఇది అయిపోగానే నేను ఆ రోజు నా మీద కేసులు బుక్ చేసిండు. మరి ఒక్కసారి మీరు నా మీద కేసులు బుక్ చేసిందని మాట్లాడే కంటే ముందు 4th కాదమ్మా 5th వీడియో ఒక్కసారి ప్లే చేయి. ఒక్కసారి ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారి దగ్గర మైక్ గుంజుకున్నాడో, డీకేఆర్ నా దగ్గర గుంజుకున్నారో ఒకసారి చూడండి. ఈ అఫీషియల్ మీటింగ్స్ ఆ రోజు జూపల్లి కృష్ణారావు గారు మంత్రి అఫీషియల్ ప్రోగ్రామ్ కి పోతే ఏ విధంగా మైక్ గుంజుకుంటుండ్రు రేవంత్ రెడ్డి గారు చూడండి ఒకసారి. అఫ్ కోర్స్ ఇవాళ ఇద్దరికి సిగ్గు లేకుండా ఆయన ముఖ్యమంత్రి అయినా మళ్ళీ ఆయన క్యాబినెట్ ఈయన మంత్రి. అఫ్ కోర్స్ వాళ్ళకి ఇజ్జత్ లేని వాళ్ళు ఇద్దరు, కానీ అది వేరే ముచ్చట. కానీ అది చూసిరు కదా. దాని తర్వాత డీకేఆర్ గారిని ఆనాడు ఈయన తెలుగుదేశం కాంగ్రెస్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఇవి వాళ్ళ సొంత కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఏ విధంగా తిడుతుండ్రు చూడండి. ఒక మహిళా మంత్రి ఆ రోజు రివ్యూ మీటింగ్ లో ఏ విధంగా తిడుతున్నారు చూడండి. ఒక్కసారి చూడరు. నీ పని మీదే ఉంటాడట. ఏముంటాడో మరి పని మీద. ఒక్కసారి ఇలా మీరు లైవ్ గా వీడియో చూసిరు కదా. దాంట్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీయే కదా ఇవాళ ఈయన ఏదైతే పార్టీలో ముఖ్యమంత్రి ఉన్నారో అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న డీకే అరుణ గారు ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడితే నీ మీద ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నీ మీద కేసు పెట్టలేదే. మళ్ళా ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జూపల్లి కృష్ణారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆయన చేతుల నుంచి నువ్వు మైక్ గుంజుకొని నువ్వు బూతులు తిట్టినా మా కేసీఆర్ గారు ఆ రోజు నీ మీద కేసు పెట్టలేదే. ఈడేమో నేను మా బీఆర్ఎస్ పార్టీ వాడు గెలిచినోడు దొంగ, ఆ దొంగ పోతే అదే దొంగ రాబోయే నేను అంటే నా మీద కేసులు పెడతావా? నా మీద కేసులు పెడతావా నువ్వు? దొంగని అసలు నేను నిజంగా తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇయాలని ఒక దొంగని దొంగ అంటే, ఒక దొంగతనం చేసిన తర్వాత నువ్వు దొంగ అంటే అది కూడా తప్పంటే ఎట్లా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన సంజయ్ పోయి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇది తప్పు, ఇది 100% తప్పు అని నేను నిలదీస్తే నా మీద కేసులు పెట్టి జైలుకు పంపుతా అంటే ఇది కరెక్టా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్లారా ఒక్కసారి ఆలోచన చేయండి, గమనించండి. ఏ విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా కేసులు పెట్టి హరాస్మెంట్ చేస్తూ ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి అని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నీతి నిజాయితీ కోసం మాట్లాడితే కూడా, రైతుల పక్షాన మాట్లాడితే కూడా, యువకుల పక్షాన మాట్లాడితే కూడా, పేద మహిళల పక్షాన మాట్లాడితే ఇవాళ కేసులు పెడతా అంటే ఇది న్యాయమా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని నేను అడుగుతా ఉన్నాను. కేసులు ఎందుకు పెడుతుండు? ఇవాళ దాదాపు నా మీద 28 కేసులు పెట్టిండు. దేనికోసం పెట్టిండు? ఇలా నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎందుకు ఇస్తలేవని గట్టిగా అడుగుతున్నాను. రైతులకి రైతు భరోసా ఎందుకు ఇస్తలేవని గట్టిగా అడుగుతున్నాను. రైతులకి రుణమాఫీ ఎందుకు ఇస్తలేవని గట్టిగా అడుగుతున్నాను. 24 గంటల ఫ్రీ కరెంట్ సరిగ్గా ఎందుకు ఇస్తలేవని అడుగుతున్నాను. ఇలా రైతు బీమా టైంకి ఎందుకు ఇస్తలేరని అడుగుతున్నాను. ఇలా ప్రతి మహిళలకి 2500 రూపాయలు ఎందుకు ఇస్తలేవని అడిగినందుక, ఇలా కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నావు, ఎందుకు ఆ తులం బంగారం ఇస్తలేవని అడుగుతున్నందుక, ఇలా పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ అయి చనిపోతా ఉన్నారు, వాళ్ళకి సరిగ్గా భోజనం పెట్టు అన్నట్టుగా అడుగుతున్నందుకు కేసులు పెడుతున్నావా? ఇలా కేసీఆర్ కిట్టులు కంటిన్యూ చేయని నేను గట్టిగా అడుగుతున్నాను, కేసులు పెడుతున్నావా? ఇలా గర్భిణీ స్త్రీలకి న్యూట్రిషన్ కిట్లు ఎందుకు ఇస్తలేవని అడుగుతున్నందుకు కేసులు పెడుతున్నావా? ఇలా కంటి వెలుగు ఆ తాతలకి అవ్వలకి ఇలా కంటి వెలుగు ఇలా వాళ్ళకి ఫ్రీగా కంటి ఆపరేషన్లు కానీ ఫ్రీగా అద్దాలు ఎందుకు ఇస్తలేవు అంటే కేసులు పెడుతున్నావా? తాతలకి అవ్వలకి 4000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నావు, ఎందుకు ఇస్తలేవని అడుగుతుంటే కేసులు పెడుతున్నావా? ఇలా వికలాంగులకి ఇలా 4000 నుంచి 6000 రూపాయల పెన్షన్ చేస్తా అన్నావు,
ఎందుకు చేస్తలేవు అని అడిగితే కేసులు పెడుతున్నావా? ఇలా ఆటో డ్రైవర్లకి మద్దతుగా ఉంటా అన్నావు, ఎందుకు ఉంటలేవు అని అడిగితే కేసులు పెడుతున్నావా? ఇలా రైతు కూలీలకి 1,02,00,000 మంది రైతు కూలీలు ఉన్నారు, నువ్వు కేవలం 10 లక్షల మంది రైతు కూలీలకే ఇలా 12,000 ఇస్తున్నావు, మరి మిగతా ఉన్న 92 లక్షల మంది రైతు కూలీలు ఏమి కావాలని అడిగితే కేసులు పెడుతున్నావా? దేనికోసం పెడుతున్నావు కేసులు? ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు కేసులు పెడుతున్నారు నా మీద, మరి నాదైతే ఒక్కటి కూడా ల్యాండ్ గ్రాబింగ్ కేసులు నా మీద లేవు, చీటింగ్ కేసులు నా మీద లేవు, కిడ్నాప్ కేసులు నా మీద లేవు, మర్డర్ కేసులు నా మీద లేవు, అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా నా మీద లేవు. నిన్న నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయి ఏం చెప్తాడు? నా మీద పీడీ యాక్ట్ పెట్టి 6 నెలలు నేను బయటికి రాకుండా విశ్వ ప్రయత్నం చేసిండు నిన్న రేవంత్ రెడ్డి గారు. నేను ఒక్కటే అడుగుతున్నా, మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే నేను రేవంత్ రెడ్డి గారు అఫిడవిట్ చూస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఎన్ని తెలుసా మీ అందరికీ? 89 కేసులు. ఇది అఫీషియల్గా రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ అండ్ అఫిడవిట్లో చేసింది 89 కేసులు. ఇలా అన్నిటికంటే ఫస్ట్ కేసు ఏందో తెలుసా? ఫస్ట్ కేసు రేవంత్ రెడ్డి మీద ఉన్నది 2002 ఆయన మీద ఉన్న కేసు 420, ఫస్ట్ చీటింగ్ కేసు 420 కేసు పెట్టిర్రు. తర్వాత 120B అంటే ల్యాండ్ గ్రాబింగ్, అటెంప్ట్ మర్డరు. మళ్ళీ తర్వాత 120B మీద ఏంటంటే మీకు చదువుతా ఆ సెక్షన్ కూడా, 120B క్రిమినల్ కాన్స్పిరసీ, పనిష్మెంట్ ఫర్ కాన్స్పిరసీ టు కమిట్ an offense which can be related to land grabbing or murder. ఇది ఈయన చేసేది. ఈయన ఫస్ట్ కేసే చీటింగ్ కేసు. మరి నా మీద లేవే. మరి చీటింగ్ కేసు అనేది పెట్టాల్సింది ఎవరి మీద పెట్టాలి బాస్? చీటింగ్ కేసు పెట్టాలంటే ఎవరి మీద పెట్టాలి? పక్కా రేవంత్ రెడ్డి మీదనే పీడీ యాక్ట్ పెట్టి లోపల నూకాలి ఫస్ట్. ఎవరి మీద నూకాలి ఫస్ట్? పీడీ యాక్ట్ ఎవరి మీద పెట్టాలి? చీటర్ అయినా రేవంత్ రెడ్డి మీద, ల్యాండ్ గ్రాబర్ అయినా రేవంత్ రెడ్డి మీద, బ్లాక్ మెయిలర్ అయినా రేవంత్ రెడ్డి మీద, మోసగాడైనా రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టాలి. పీడీ యాక్ట్ నా మీద కాదు కదా. ఒక్కసారి ఇంకోటి మాట్లాడతాడు, ప్రోటోకాల్స్ నేరస్తులకు ఉండవట. మరి నేరస్తులు నేనా రేవంత్ రెడ్డా? 50 లక్షల రూపాయలతోని ఓటు నోటు దొంగ ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? ఒక్కసారి ఆ వీడియో ప్లే చేస్తాడు, ఆయన ఏం చెప్తాడో ఒక్కసారి మీరు చూడురి. ఈ నేరస్తులకి ప్రోటోకాల్ పాటించొద్దట. ఒక్కసారి ఆ చూడురు, ఒక్కసారి ప్లే. ఎంత వారైనా సరే, వాళ్ళ రాజకీయ నాయకుల, అధికారుల, లేకపోతే ఇంకెవరా, ఎవరిని చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ హోదా నేరగాడికి అప్లై అవ్వదు, నేరగాడికి అప్లై అవ్వదు, నేరగాడికి అప్లై అవ్వదు. నేరస్తుడు ఎవ్వడు? కౌశిక్ రెడ్డియా రేవంత్ రెడ్డియా నేరస్తుడు? 100% నేరస్తుడు అనేటోడు రేవంత్ రెడ్డి గారు కదా. ఇలా నా మీద నువ్వు పెట్టిన 28 కేసులు అన్ని లంగా కేసులు, లుచ్చా కేసులు, లొట్టపీస్ కేసులు. మా కేటీఆర్ గారు అన్నట్టు లొట్టపీస్ కేసులు పెట్టి అరెస్ట్ చేసినావు. ఓకే, నేను నిన్న అరెస్ట్ చేసే కంటే ముందు 13th రోజు సాయంత్రం నన్ను వీళ్ళు పికప్ చేశారు. పోలీసు వాళ్ళు వచ్చిరని నాకు అనుమానం వచ్చింది. 5:29కి ఇది ఒక్కసారి చూడండి.